మొదటి పేతురు 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు శరీరం విషయం ముందు శ్రమ పట్టాడంట. హల్లెలూయా. ఎలా పడ్డాడు? శరీరం పట్ల క్రీస్తు శ్రమ పడ్డాడు. ఎలా పడ్డాడంటే ఆయన శరీరధారికి వచ్చాడు కనుక ఈ శరీరాన్ని వాళ్ళు భయంకరంగా శ్రమ పడినప్పుడు అటు మనసు ఆయుధముగా ధరించుకుంది. అయితే క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరు అటు మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీరం విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు నడుచుకొనక దేవుని ఇష్టాసారంగానే నడుచుకొనేను. అట్లా పాపం జోలికి వెళ్ళక నేనేమీ లేక ఉండను. అయితే దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలిక నేనింక లేక ఉండును. అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు శరీరధారిగా ఆయన పడిన శ్రమలను మనం కూడా ప్రేమతో స్వీకరించాలంట. ఏంటది? ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ప్రభు శ్రమ పడిన తర్వాత ఆ మార్గంలో మనం కూడా నడవాలని, అటువంటి మార్గంలో మనము ముందు కొనసాగాలని, అటువంటి మార్గంలోనే ప్రభువుని మనం మహిమపరుస్తూ అనేకులని ప్రభు సువార్తను ప్రకటించాలని దేవుడి వాక్యం ఈరోజు మనతో చాలా సూటిగా మనతో మాట్లాడుతుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడను. అయితే క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. దానికి అర్థం ఏంటంటే ఆ శరీరాన్ని మనుషులు చాలా భయంకరంగా ఘోరంగా ఆయన హింసించారు. ఎలాగా? తన శరీరాన్ని, తన ఈపుని, వాక్యం చలిస్తుంది, తన ఈపుని దున్నబడింది. చూడండి, ఆయన శరీరంలో ముఖం కూడా సరిగా కనపడట్లా. ఆయన ముఖం కూడా సరిగా కనపడట్లా యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే అటువంటి భయంకరమైన దెబ్బలతో తన శరీరాన్ని ఏం చేశారంటే శరీరం మొత్తాన్ని కొట్టి 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 చివరికి 2 కాళ్ళకును 2 చేతులకును మేకులు కూడా కొడతాం జరిగింది. అది ఏంటంటే శరీరం సంబంధించింది. అయితే ప్రభు ఎక్కడ శరీర విషయంలో కానీ, ఇబ్బంది విషయంలో కానీ, శోధన విషయంలో కానీ ఎక్కడ దేవుడి నామానికి అవమానం తీసుకురాలేదు. ఈరోజు మన జీవితం యేసుక్రీస్తు కూడా తన తండ్రిని ఎక్కడ అవమానం తెచ్చేలాగా లేదు కనుక ఈరోజు మనం కూడా ప్రభును అవమానం పేరు తెచ్చే అటువంటి జీవితం మనము ఉండకూడదు. అటువంటి జీవితంలో మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రభును మనం పోలి నడుచుకోవటం మూలంగా దేవుడు ప్రతి విషయంలో మనకి ఒక తోడై అన్ని సమస్యల్లో మనకి రక్షణ మార్గంలో ఉండి మనల్ని వచ్చిన శోధన నుంచి కూడా రక్షించడానికి ఆయన సమర్థుడు కనుక. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అట్టు మనసు ఆయుధముగా ధరించుకొనుడి. అంటే యేసుక్రీస్తు పడిన శ్రమలను మనం కూడా ఒక ఆయుధంగా తీసుకోవాలి. ఏంటంటే ఆయుధం చెప్పండి? శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, కుంగిపోవటం, మానసిక వ్యాధి కొందరు అనుభవిస్తున్నారు, నాకు తెలుసు. అయితే ఇంకో విషయం ఏంటంటే అనుభవించటం చాలా మంచిది. మనసుకి ఇబ్బందులు, శోధనలు రాకపోతే ప్రభుని ప్రేమించలేరు. ఆత్మీయత ప్రభువులో మనం ఎదగాలంటే కొన్ని సమస్యలు మనకు రావాలి, శోధనలు రావాలి, ఇబ్బందులు రావాలి. రాకపోతే మనము ప్రభువుని మనం వెంబడించలేము. అయితే ఆ శ్రమల్లో కూడా మనము నిలబడాలి. అటువంటి శోధన కలిగినప్పుడు కూడా మనం నిలబడాలి. నిలబడినందుకు దేవాదేవుడు ఏమంటున్నాడంటే, ఇక శ్రమపడిన శరీరమందు జీవించు మిక్కిలి కాలము ఇక మీదట మానజాల్షలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టాసారంగా నడుచుకొనుచున్నట్లు పాపం జోలిక నేనేమీ లేక ఉండెను. మనము పోకిరి శాస్త్రాలు, చూడండి దేవుడు వాక్యం తెలుస్తుంది, ప్రభు నమ్ముకున్న బిడ్డలు పోకిరి శాస్త్రాలు, ఇంకొకటి దురాశలు, ఇంకొకటి మద్యపానము, ఇంకొకటి అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ ఎవరికి సంబంధించినవి? వీటిని పాలు పంచుకుంటున్న వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి మనం పోకూడదు. హల్లెలూయా. ఇది ముఖ్యమైనది. ఇవి జరిగిస్తారు,
అటువంటి వాటిల్లో మనము పాలు పంచుకోకూడదు. కొందరు అంటారు వాళ్ళు ఎగిరితే ఏముంది, వాళ్ళు ఏమైనా చేస్తే ఏంది, మన పని చేసుకుని మనం వెళ్దాం. కాదు కాదు కాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ ద్వారా నువ్వు చేసే పనిలో, నువ్వు ప్రవర్తనలో దేవుడి నామానికి మహిమ రావటమే కానీ దేవుడి నామాన్ని అవమానం తెచ్చే వారిగా మనం ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. చూడండి ఇక్కడ చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. తాగుబోతుల విందులు చేయతగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలును. ఇంకా నీ జీవితం జీవించిన ఆ జీవితం ఇంకా చాలు. పోకుల శాస్త్రాలు లోక సంబంధంగా, విగ్రహ సంబంధంగా అన్యజనులకు ఎలా ప్రవర్తిస్తారో అటువంటి జీవితం ఇంకా చాలును. అపరిమితమైన ఆ ధ్రువ పానమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులు ఆశ్చర్యపడుచు నిన్ను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వాళ్ళు ఉత్తరవాదులై ఉన్నారు. అంటే వాళ్ళు ప్రమాద స్థితిలో ఉన్నారు. ఉత్తరవాదం అంటే వాళ్ళు మోసగాళ్ళు. తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వారిలో వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములలో మానపరిత తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారి కూడా సువార్త ప్రకటింపబడును. అయితే యేసు ప్రభువు నమ్మటమే కాదు, నమ్మిన తర్వాత సువార్త ప్రకటించాలట. హల్లెలూయా. ఇదేమిటంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, తీర్పు పొందక ఆత్మ విషయంలో దేవుని జీవించినట్లు వారు కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిట్లో చూడండి ఇక్కడ అన్నిట అంతము సమీపం అయి ఉన్నది. అందరికీ మరణం సంభవిస్తుందంట. సువార్త ప్రకటించిన వాళ్ళు కానివ్వండి, సువార్త ప్రకటింపలేని వాళ్ళు కానివ్వండి, అన్ని జనులు కానివ్వండి, సువార్త ప్రకటించిన వాళ్ళు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, దేవసేవకులు కానీ, ప్రవర్తలు కానీ, వీళ్ళందరికీ అంతము సమీపమై ఉన్నది. అయితే మనము చాలా జాగ్రత్తగా చూసామంటే ఎలా ఉండాలి మనం. కాగా చదువుదాం 7వ వచనం. ఎలా ఉండాలి మనం? అందరికీ అంతము సమీపై ఉన్నది. కాక 7వ వచనం, కాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండుడి. ఏం చేయాలి మనము? ప్రార్థన చేయాలి, మెలకువగా ప్రార్థించాలి. ఎటువంటి బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి. ఈరోజు స్వస్థ బుద్ధి అనేది చాలా కొద్ది మందిలో కనపడదు. వారు ప్రజల్లో ఎక్కువగా తిరగరు. ప్రజలు అల్లరితో కూడిన ఆటపాటలు. చాలామంది నాకు తెలిసిన మన గుడారంలో కొందరు చర్చికి వెళ్తూ ఆటపాటల్లో పాలు పంచుకోవటం. అది నేను చెప్పడం నా మాటలకు కానీ దేవుడు వాక్యం సూటిగా ముందు ఎలా మాట్లాడుతుందంటే, పోకుల శాస్త్రాలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు విందులు. అంటే తాగుబోతులు విందు కూడా వెళ్ళకూడదు. వాస్తవంగా తాగుబోతులు విందు కూడా వెళ్ళకూడదు. ఎందుకు కొడితే దేవుడి ప్రేమ లేని వ్యక్తులు, వాళ్ళు అన్ని జనులతో సమానమే. అంటే వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్న వ్యక్తులు. తాగుబోతుల విందుకు చేయతగనివి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుటకు గతించిన కాలము చాలును. గతం జీవితం జీవించావు, విగ్రహాన్ని పూజించావు, అల్లరితో కూడిన ఆటపాటలు జీవించావు, తాగుబోతుల్లాగా జీవించావు. ఇంకా చాలు ఆ బ్రతుకు. ఇంక వద్దు, తీసేలా జీవితం ఇంకా నీకు వద్దు. ఇకనైనా దేవుడి ప్రేమను పొందుకొని ప్రభు సువార్తను మనం పొందుకొని అనేకుల్ని ప్రకటించడమే ప్రభుకి
దేవుడికి ఇష్టమైన పని కనుక ఈరోజు మన జీవితాల్లో క్రీస్తుని శ్రమపడేము కనుక మీరు అట్టు మనస్సులో అయి ఉంటే ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి శోధన కలిగినా ప్రభువును జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు అంతా మనకి ఇబ్బంది రాలేదు, ప్రభు అంతా శ్రమ రాలేదు, ప్రభు అంతా మనకి దెబ్బలు ఎవరు కొట్టలేదు. ప్రభుని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈడ్చుకొని సిలువను వేసుకొని ఎన్నో భయంకరమైన ఎన్నో కేజీలు ఉంటుందంటే చాలా బరువైంది సిలువ. అటువంటి సిలువని అతను మోసుకుని వెళ్ళటం, మరి పైగా కోడలతో కొట్టడం, అటువంటి శ్రమని ఇంకా మనకి రాలేదు. ఏ చిన్న శ్రమ కొన్ని మాట వరుసగా మాట అయినా కూడా మనం బాధపడుతుంటాం. నాకు శోధన వచ్చింది. నీకు శోధన రాకపోతే యేసు ప్రభు దొరకడు. శోధన రానివాడు ప్రభుని మహిమపరచలేడు. శోధన రాకపోతే దేవాదేవుని మనం మహిమపరచలేము. శోధన రావాలి. శోధన వస్తుందంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ శోధనలో కూడా మనము నెగ్గాలి. ఆ శోధనని జయించాలి. ప్రార్థనతో జయించి ఎలాగా? శుద్ధ హృదయము, అటువంటి గ్రహింపు గల జ్ఞానం చేత మనము మంచి బుద్ధి గల వాళ్ళని ప్రభుని ప్రేమ పొందుకొని, అవును ప్రభు ఏ పాపం చేయలేదు, అయినా ప్రభుని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ప్రభుని కొట్టారు, ప్రభుని నానా హింసించారు. కనుక ఈరోజు నా జీవితంలో కూడా ఏ చిన్న హింస వచ్చినా, ఇబ్బంది పెట్టినా కూడా నేను లోకం వైపు కానీ పాపం వైపు కాదు, నేను నిలబడాలి. వాస్తవంగా ఒక సువార్త ప్రకటించడం అంటే మామూలు మాటలు కానీ కాదు. చాలామంది అంటారు ఏదో బైబిల్లో మాటలు కాదు. నువ్వు యథార్థంగా జీవించాలంటే వాడు ఎక్కడ ఉండడు, నీ దగ్గరలోనే ఉంటాడు. ఎవరితో లింక్ పెట్టాడో వాడితో లింక్ పెట్టి వదిలిస్తాడు అంతే. నీ మనసు మొత్తం ఆయన మీదే ఉంటుంది. ఏది జరిగినా కూడా నీ మనసులో, మైండ్లో ఏదో చేయరని సమస్యలు కూడా లేనిపోయిన రిస్కులు పెడతాడు, గొడవలు తీసుకొస్తాడు, లేనిపోయిన గందరగోళం చేస్తుంటాడు. ఎందుకు తెలుసా? మన ఆత్మీయ విశ్వాసం చెడగొట్టడానికి, ముఖ్యంగా ప్రార్థనని దూరం చేయడానికి, ఆత్మవిశ్వాసం దూరం చేయడానికి. అయితే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు. ధనాన్ని ప్రేమించేవాడు ధనంతోనే మరణిస్తాడు. లోకాన్ని ప్రేమించేవాడు ఈ లోకం గురించి మరణిస్తాడు. పాపమును జీవించేవాడు ఈ పాపంతోనే చనిపోతాడు. కానీ ప్రభుని ప్రేమించేవాడు ప్రభు నిమిత్తమే మరణిస్తాడు. ఇది వాస్తవం. దేవుడి వాక్యం అంత సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా చక్కగా గ్రహించుకుని, ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు మనలో మార్పు రాకపోతే ఇంకా మనం తొందరగా సరి చేసుకోవటానికి హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, నన్ను బట్టి, నా బలిని బట్టి, నా బుద్ధిని బట్టి, నా బ్రతుకులు, నా సూపులు, నా తలపులు, నేను చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలను క్షమించి నా నిరంతరత కలిగిన భక్తపరచు. వాక్య ప్రభు సూటిగా నాతో మాట్లాడాడు. శరీర సంబంధం గురించి మాట్లాడాడు ప్రభు. నిందలు వస్తుంటాయి, శరీర సంబంధంలో అవమానాలు వస్తుంటాయి, దుఃఖం కలిగింది. శరీరం మీద అనేక మంది ప్రభు కొడతారు కూడా ప్రభు. అయితే నిన్ను చూసి మేము నేర్చుకోవాలి ప్రభు.